అదొకటే ఎవిడెన్స్ చెప్పగలుగుతారా? ఇంకేమన్నా ఎవిడెన్స్ లేదు. ఇక్కడ చెప్పగలుగుతారా? చూసినట్లయితే కర్రలు, ఆహ్, ఆహ్, ఈ కర్రలు చూడండి. హ్మ్. ఇవన్నీ చూస్తే హ్మ్. రక్తం మరకలు ఆ హ్మ్. కొట్టిన చోట. ఏదైతే ఈ బైకు పైన డెడ్ బాడీ ఉన్నది. ఈ రాళ్ళ దగ్గర ఇవన్నీ ఇదిగో 1, 2, 3 ఈ చెక్క ఈ ఈ కర్రలు అనేటివి ఉన్నాయి ఈ ఈ మొత్తం. ఈ కర్రలకన్నీ ఇప్పుడు ఈ బ్లడ్ మార్కలా ఆ! ఇవన్నీ? ఆ! టోల్ గేట్ కంటే ముందు ఆ! ఆ వ్యక్తిని కొట్టి హ్మ్. ఆ బ్యాగులో ఉన్న ల్యాప్‌టాప్ విలువైనవి వాటిని లాక్కొని మరి ఇదొక కోణం గూడా నాకనిపిస్తుంది. ఈయన కంపెనీ మీద గానీ, లేకుంటే ఏమన్నా ఆర్థికపరమైన లావాదేవీలల్లా దగ్గర సన్నిహితంగా ఉండే వ్యక్తులు కొంతమంది చెప్తున్నారు. హ్మ్. సన్నిహితంగా ఉండే వాళ్ళేమన్నా చేసుండొచ్చా అని అంటున్నారు. హ్మ్. మాకు అంటే ఇక ఒక ఆహ్, 5, 6 సంవత్సరాల నుంచి ఎక్కువ మాకు టచ్‌లో ఉంటలేము. వాళ్ళ బిజీ, మా బిజీని బట్టి హ్మ్. ఎప్పుడో మొన్న ఒక నెల క్రితం ఫోన్ చేసిండు. ఓకే. ఈ మేరీ రత్నం విషయంలో. ఓకే. ఆ! తమ్ముడు నేనే అప్పుడు డిబేట్ పెట్టిన, ఆ పాపని తీసుకున్నారనేది హ్మ్. వాస్తవమే అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చినాం అన్నట్టు. హ్మ్. అయితే అట్లా ఉన్న వ్యక్తిని సడెన్‌లీగా మాకు టచ్‌లో లేరు కాబట్టి ఏమన్నా ఆర్థికపరమైన వాటి ఉంటాయా అనేది ఆ కోణం మాకు అర్థమైతలేదు. హుహు. తెలిసిన వాళ్ళే అంటే ఎవరైనా ఏమైనా దగ్గరగా బిజినెస్ ఉన్న వాళ్ళే. పార్ట్నరా? లేకపోతే 2 రకాలుగా చెప్తా ఉన్నారు. ఒక హ్మ్. పక్కన బిజినెస్ పార్ట్నర్ అన్నటువంటి ఒక అంశంతో పాటు, ఆ! మరో పక్కన ఏదైనా వేరే సంబంధించినటువంటి మతాల వాళ్ళు ఎవరైనా ఆయన పైన దాడి చేయొచ్చు అని 2 పక్కా. అనుమానాలున్నాయి మీ ఆ! దగ్గర. కొంతమంది డైరెక్ట్ నీ తల పగలగొడతాము, నీ నాలుక కోసేస్తాము, నీ కన్నుగుడ్లు బీకేస్తాము అని హ్మ్. జెప్పేసి కొంతమందన్నారు. హ్మ్. ఈరోజు మేము క్షమించేసాము, మేము అట్లాంటిది పెట్టుకోము, మేము ఈ సమయంలో అది జెయ్యం, ఇది హ్మ్. జెయ్యం అని ఇప్పుడు చచ్చిన తర్వాత అవును. జెప్తున్నారు. హ్మ్. కొంతమంది ఇంకొక రకమైన వాళ్ళు అంటే వీళ్ళంతా గూడా చంపేస్తాం వాడు ఇక్కడ బోయిండు, అక్కడ బోయిండు అని బెదిరించినవే. ఓకే. సో, కొంతమంది ఇప్పుడేమంటున్నారంటే, వాడు తాగి సచ్చిండు. హ్మ్. వాడు ఇదై చచ్చిపోయిండు. చచ్చిపోతే ఇగ ఏ శవం దొరికితే మా మీదనే నా నిందలు అని అంటున్నారు. హ్మ్. పక్కా మరి ఈ 2 తెగల వాళ్ళే, ఈ 2 ఉన్మాదులే మరి చేసుండొచ్చా అని అనిపిస్తుంది. సో, సో, ఇంకేమైనా ఇంత చెప్పగలుగుతారా? కర్రలతోని చూడు ఈ రక్తం మరకలు, హ్మ్. తర్వాత వాళ్ళు బాగా బలంగా కొట్టి ఆ కాళ్ళ ఈ ఛాతీ పైన హ్మ్. ఈ రక్తం మరకలు. ఇగో హ్మ్. వీళ్ళిక్కడ హ్మ్. చూసినట్టయితే షూ మరకలు చూడండి. ఓకే. ఆ! ఆ! ఇదంతా రక్తం మరకలు హ్మ్. కనిపిస్తున్నాయి. హ్మ్. ఇంకో సో, ఈ ఇది మనం చేతులకు గూడా చూపెట్టలేము. అడ్డం ఆ! పెట్టినట్టోళ్ళు గూడా అవును. కమిలిపోయి ఉన్నాయి. ఇంక వేరే మనం అంటే చూపియలేం గానీ, చేతులు అడ్డం పెడితే దానిపైన మొత్తం ఆ! ఇక్కడి వరకు నల్లగా అయిపోయినాయి ఇవి. ఓకే. అంటే ఒక వ్యక్తిని మనం కొడుతున్నప్పుడు ఏందంటే చే తనను తాను చేతులు అడ్డం పెడతాం. రక్షించుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇట్లా చేతులు అడ్డం పెడితే ఇవన్నీ నల్లగా అయిపోయినాయి, అవును. కమిలిపోయినాయి. అవును. అవి. బండి గూడా చూస్తేనా ఎంత అసలు బయటకు తీసిన తర్వాత బండి హ్మ్. చూడండి ఎంత నీట్‌గుంది. అవును. ఆ! దీనికి అక్కడ బ్యాగ్ మారిపోయింది. హ్మ్. తర్వాత ఇంకొకటి చూసినట్లయితే ఆ ఫోటో మన ఏది ఆహ్, బండి మీ ఆహ్, ఎక్కడనన్నా బలంగా వెనకనే ఉండి గుద్దితే హ్మ్. మరి ఆ బండి డ్యామేజ్ కావాలి కదా! అది లేదు. ఓకే. ఎగిరిపోయి మనిషి ఒక చోట పడాలె. హ్మ్. ఆ తర్వాత బాడీ ఒక చోట పడాలె. కానీ అట్లాంటి ఒక సైకిల్ మీద పోతుంటుంటేనే మనము అవును. మామూలుగా మనంతల మనం పడితేనే బండి ఒక చోట, సైకిల్ ఒక చోట గాని పడతది. ఒక సైకిల్ మీద పోతేనే. అవునవును. సరే హ్మ్. బండయితే గూడా అట్లనే పోతది. హ్మ్. కానీ అలాంటిది ఇక్కడ బండి మొత్తము ఆ మనిషిని కొట్టి చంపి, ఆ హ్మ్. బండి మనిషి మీద బండిని పెట్టినట్టులో పెట్టిర్రిగో. లేబట్టి అనామతం చంపేసిండు, చనిపోయిండు అని అనుకున్న తర్వాత బండిని తీసుకొచ్చి హ్మ్. ఇక్కడ పెట్టేసిర్రు. సో, ఈ ఇలా బండిని తీసుకొని హ్మ్. బాడీ మీద. ఓకే. ఇదెట్లా సాధ్యం? వెనకాల హ్మ్. నుండి కొడితే మరి ఎక్కడ డ్యామేజ్ ఏం గాలేదు. హ్మ్. అంత బలంగా ఒక మనిషి చనిపోయే అంత బలంగా ఒక బలమైన వాహనం ఢీకొడితే హ్మ్. ఇది గూడా తుక్కు తుక్కు గావాలి. అవును. హ్మ్. వెనకాలెక్కడ గూడా డ్యామేజ్ లేదు. హ్మ్. బండి మొత్తము బాడీ మీదనే పెట్టిర్రు. అంటే హ్మ్. చచ్చిపోయిన నిర్ధారణకొచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చి ఆ బండిని ఆ మనిషి మీద పెట్టిర్రు. డెడ్ బాడీ మీద. సో, ఇదైతే మీరు ఇదే అనుకుంటా ఆ! ఉన్నారు. ఇది ఇది ఇక్కడ ఆ! హెడ్‌లైట్. ఆల్రెడీ ఇక్కడ అంటే చిన్నగా ఈ హెడ్‌లైట్ ఇక్కడ గూడా హెడ్‌లైట్ కూడా లేనట్టుగానే కనబడుతుంది. వెలగట్లేదు. ఆ! ఇది చూసినట్లయితే గట్టిగా రాడ్లతోనో ఏదో హ్మ్. కొట్టినట్టుంది. సో, ఈ లైట్ తీసేసి అంటే వెనక మీరన్నట్టుగా ఒకవేళ గనక ముందుగానే ఆ టోల్ గేట్ దాటే ముందుకే గనక దాడి చేసినట్టు అయ్యేదుంటే హ్మ్. ఒకవేళ. హ్మ్. సో, అక్కడే చంపేసి ఉండాలి గదా! మళ్ళీ ఎందుకు ఆయనను అట్లా వదిలిపెడతారు అనుకోవచ్చు. అయితే అక్కడి నుండి తప్పించుకున్నట్లు ఉన్నది. హ్మ్. తప్పించుకొని ఎందుకోసం ఆ టోల్ గేట్‌కి ఇంకొక 7, 10 నిమిషాలైతే 11, 10 నిమిషాలైతే హ్మ్. ఓ 11, 10 నిమిషాల లోపలైతే వెళ్ళిపోతాడు. హ్మ్. ఇంటికి ఆ టోల్ గేట్‌కి చాలా దగ్గరనంట. ఓకే. సో, అక్కడికి వెళ్ళేవాడికి ఉన్నది గదా! వెళ్దాము అక్కడికి ముందైతే మనం బయటపడదాం అనుకున్నాడో, అక్కడ వాళ్ళు వదిలేసిర్రా లేకుంటే చచ్చిపోయిండని అనుకున్నారా తెలియదు. హ్మ్. సో, అప్పటికి ఇగ హెల్మెట్ పెట్టుకొని పట్టుకోలేకపోతున్నట్టు. అవును. హ్మ్. ఎందుకంటే ఈ చేతులన్నీ కమిలిపోయినాయి. అప్పటికే అవును. కొట్టిర్రు. హ్మ్. అది హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అవును. అదే. ఆ! 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 తూలుతున్నాడు అక్కడ మొత్తం హ్మ్. అదిగో.
ఒక ఇండికేటర్ వేసుకొని మెల్లగా వచ్చేస్తున్నారు. అవును. అప్పటికి ఫోన్ లాక్కున్నారు ఇక. ఆ. మరి బయటకు వచ్చిన తర్వాత ఈ 10 నిమిషాల తర్వాత మళ్ళీ క్యాచ్ చేసినట్టున్నారు. లేదు మరి అక్కడే ఫోన్ లాక్కున్నట్టు అయితుంటే పోలీసులు ఫోన్ చేసింది కదా, ఈయన ఫోన్లోకి వెళ్ళి ప్రవీణ్ పగడాల దాంట్లోకి వెళ్ళి ఫోన్ చేసి ఆయనకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజమండ్రికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఫోన్ చేసిందని మీరు ఇంతకుముందు అన్నారు కదా రామ్మోహన్కి. సో ఒకవేళ కనుక ఫోన్ అక్కడే పోయినట్టు అయితుంటే రామ్మోహన్కి ఎట్లా ఫోన్ చేసి ఉంటారు పోలీసులు? అయితే వీళ్ళే 2 ఫోన్లు ఉంటాయి కదా, ఒక ఫోన్ మరి దొరకట్లేదు ఇంతవరకు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇంకొక ఫోన్ ఏదైతే ఉన్నదో అది బ్యాగులో ఉన్నదా మరి ఆ ఒక ఫోన్ అయితే అసలు లేదు, ఒక ఫోన్ అసలు ఇప్పటివరకు దొరకలేదు, అసలు కనిపించట్లేదు అన్నారు. ఫోన్ ఇంకొక ఫోన్ పోయింది, ఇంకొక ఫోన్ పోయింది. ఏ ఫోన్ అయితే ఉందో దాంట్లో ఓపెన్ చేసి లాస్ట్ కాల్ ఏది వచ్చిందో అది మాత్రం పట్టుకొని అదైంది. అక్కడ దాడి జరిగిన తర్వాత ఏది ఉందో ఇక వాళ్ళు కూడా అడవిలో మరి ఎట్లా ప్లాన్తో ఉన్నారు కదా, మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారో తెలియదు, కానీ అక్కడ మాత్రము కొన్ని ఆ ఫోన్ అయితే మిగిలిందని అనుకుంటున్నాను. సో మీరు ఏమని రాజమండ్రి పోలీసులకి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు మీరు? సో ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాకుండా ఆ వ్యక్తి అనే వ్యక్తి చాలా మందికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఇది ఒక మనిషి మీద మానవత్వం మీదనే ఒక చెరగని ముద్ర. మనము మానవ సమాజంలో ఉంటున్నామా లేకుంటే మృగాల మధ్యలో ఉంటున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది జీవితాల్ని వెలిగించిన ఒక మంచి వ్యక్తి, అనాథ పిల్లల్ని చేరదీసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అకారణంగా ఒక పగతోని వాళ్ళు చంపడం జరిగింది. సో దీనిపైన పూర్తి విచారణ జరిపించి బాధితుల్ని శిక్షించాలి. ఇంకొకరికి ఏ మతంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ కులంలో ఉన్న వారికి కూడా ఎవ్వరికి కూడా మళ్ళీ వాళ్ళని అలా వదిలేస్తే మాత్రం ఇంకొకరిని మాత్రము పొట్టను పెట్టుకుంటారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు కదా, పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ వల్లనే చనిపోయింది అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వేరే వాళ్ళకు సహకరించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వస్తుంది? మరి యాక్సిడెంట్ అయితే బాడీ ఇప్పుడు మనం చూసినట్లు ఫోటోలు చూసినాం కదా, బాడీ ఏ విధంగా బాడీ మీద బండి వచ్చి పడుతుంది? బండి వచ్చి పడంటే అంత గట్టిగా యాక్సిడెంట్ అయితే ఆ బైక్ ఎందుకు తుక్కు కాలేదు? కాపాడుతూ ఉన్నారు అనుకోవచ్చా? అంతే కదా, ఇప్పుడు అదే అర్థమవుతుంది కదా. పోలీసులు ఏంటంటే పోలీసులు ఏం కాపాడట్లేదు, కాకుంటే పోలీసు వాళ్ళని ప్రలోభపెట్టే రాజకీయ వ్యవస్థ మాత్రము దాని వెనకాల ఉందన్నట్టు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.